ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి బీసీలను మోసం చేసింది. ఎందుకంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అనేది బీసీ సమాజాన్ని అవమానించినట్టే మేము భావిస్తున్నాము. ఎందుకంటే కేంద్ర రాష్ట్రం మీద ఒత్తిడి వేయాల్సిన బాధ్యత మన సీఎం గారికి ఉంది. ఎందుకంటే తమిళనాడులో చూసుకుంటే ఇలానే వచ్చింది. కానీ మన బీసీ సమాజంని మళ్ళీ సామాజిక ఆర్థిక న్యాయ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. రాజ్యాంగం ప్రకారం 14 ఆర్టికల్ ప్రకారం ఈక్వాలిటీ ఉంది. కానీ ఈక్వల్గా ఎక్కడ ఇచ్చిళ్ళు? ఇప్పుడు నోటిఫికేషన్లో చూసుకుంటే మొత్తం అసమానతలే కనిపిస్తున్నాయి. కాబట్టి బీసీ సమాజం అంతా మేల్కోవాల్సిన టైం వచ్చింది. ఇది బీసీ సమాజాన్ని మోసం చేసిన ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము. నెక్స్ట్ ఎలక్షన్లో ఆర్టికల్ 326 ఓట్ ఫర్ రైట్ మేము ఓట్తోనే, ఎందుకంటే ఓటుకి మాకు ఏది అవసరం లేదు, మాకు మీ డబ్బులు అవసరం, మాకు కావాల్సింది రాజ్యాధికారం కావాలి. అంతే బీసీ సమాజం అంతా వ్యక్తిగతంగా అవేర్నెస్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఓట్ ఫర్ రైట్ 326 ఆర్టికల్తోని మా బీసీ సమాజం ఏంటో మేము ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. నెక్స్ట్ మా బీసీలే సీఎంలు పీఎంలు అన్నీ అవే రోజులు ముందున్నంగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.